పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ బాంబు దాడి 5 పాకిస్తాన్ సైనికులు మృతి. అమెరికాలో మిసిసిపి రాష్ట్రంలో కాల్పుల కలకలం, 4 మృతి, పలువురికి గాయాలు. నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ బజార్ వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, కల సాకారం చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మహిళలు. లులు మాల్ గొంతెమ్మ కోరికలు, డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి. ప్రధాని మోదీని కలిసిన యుఎస్ రాయబారి, మోదీ ట్రంప్కు గొప్ప స్నేహితుడని కామెంట్. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం, ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కొనసాగించాలని విజ్ఞప్తి. ట్రంప్ బిగ్ షాక్, చైనాపై అదనంగా 100% సుంకాలు. ఈరోజు విశాఖకు మంత్రి నారా లోకేష్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన. ప్రకాశంలో డోలా వీరాంజనేయ స్వామి పర్యటన, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన మంత్రి. బాపట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ధనధాన్య కృషి యోజన పథకం ప్రారంభించిన కేంద్ర మంత్రి, రైతుల ఆదాయం మెరుగుపరచడమేనన్న శ్రీనివాస్ వర్మ. నెల్లూరులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ర్యాలీ, వ్యాపారులకు జీఎస్టీ తగ్గింపుపై వివరించిన ఎమ్మెల్యే విజయశ్రీ. అనంతపురంలో ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష, ప్రభుత్వ ఆసుపత్రి గత పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శ. రాజోలికి డిప్యూటీ సీఎం పవన్ వచ్చే తేదీ ఖరారు కాలేదు, త్వరలో తేదీ తెలుపుతామన్న ఎమ్మెల్యే వరప్రసాద్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు. డిప్యూటీ సీఎంను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపిన భట్టి విక్రమార్క. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయి, విద్య, సంక్షేమ శాఖలు విస్మరించారన్న మంత్రి అడ్లూరు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్, బనకచర్ల పెను ప్రమాదంగా మారబోతుందని వెల్లడి. మంచిర్యాలలో మధుకర్ కుటుంబానికి కేంద్ర మంత్రి పరామర్శ, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని బండి సంజయ్ హామీ. హైకోర్టు తీర్పుపై ఈ నెల 14న నిరసన, బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నారన్న కృష్ణయ్య. గిరిజన పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే అనిల్ యాదవ్, ఇదే పాఠశాలలో చదివి ఎమ్మెల్యే అయ్యానని వెల్లడి. బీసీ సజ్జనర్ను కలిసిన మెగాస్టార్, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి. కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం, దాసరిపల్లి జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ అరెస్ట్. యువకుడి ఇంటి ముందు యువతి ఆందోళన, ప్రేమ పేరుతో మోసం చేశారంటూ ఆత్మహత్యా యత్నం.
ఈ నెల 17న కరూరుకు టీవీకే అధినేత విజయ్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్న అధినేత.